కొలికపూడి కేసినేని వివాదంలో తెలుగుదేశం అనుకూల మీడియా అంతా కొలికపూడికి వ్యతిరేకంగా కేసినేనికి అనుకూలంగానే రాసుకొస్తున్నారు. తాజాగా ఈనాడు రాసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదురు కొలికపూడి ఒక మాటకి మరో మాటకి పొంతన లేకుండా మాట్లాడినట్టు తెలిసింది. ఈ మాట ఎవరు చెబుతారు? పార్టీలో ఉన్నటువంటి ఆ కమిటీ వాళ్ళు వీళ్ళకి చెప్పాలి, అంతే కదా? లేకపోతే వీళ్ళు ఏమైనా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారా? తర్వాతన ఎంపీ చిన్నిపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అనంతరం ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ కొలికపూడి చేసిన తీవ్రమైన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా అని క్రమశిక్షణ కమిటీ సభ్యులు నిలదీసినట్టు తెలిసింది. ఎందుకు లేవు? ఆయన ప్రత్యక్షంగా చూపెట్టాడు కదా, బెల్ట్ షాపులు కానీ లేకపోతే అక్రమేసకు కానీ వాళ్ళకి పదవులు ఇచ్చింది. మరి కేసినేని చిన్ని కాకుండా ఇతను ఇచ్చాడా? కొలికపూడి ఇచ్చింది కేసినేని చిన్నినే కదా, లేదా అధిష్టానం ఇచ్చిందంటే కేసినేని చిన్ని సిఫార్సు చేస్తేనే కదా, చెప్పకుండా బయట వాళ్ళకి కూడా ఇచ్చారా? అంటే అతను చెప్పింది నిజమే కదా. అది ఎంపీతో విభేదాలకు కారణాలేంటో కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారట. ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటానని, తన ప్రత్యర్థులను ప్రోత్సహిస్తున్నారని, పోటీ వర్గాన్ని తయారు చేస్తున్నారని కొలికపూడి చెప్పినట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో శివనాథ్ ఆయనకు అందించిన సహకారం, గెలుపు కోసం చేసిన కృషి గురించి కమిటీ సభ్యులు ప్రస్తావించారట. మరి అదే సందర్భంలో ఆయనకి అక్కడ తిరువూరు నుంచి కేసినేని చిన్నికి కూడా ఓట్లు తెచ్చిచ్చారు కదా. ఏమైనా కేసినేని చిన్ని ఏమన్నా అక్కడ పుట్టి పెరిగాడా ఏంది? లేకపోతే అక్కడి నుంచి తెలుగుదేశంలోనే పుట్టి పెరిగాడా? అక్కడ మరి తిరువూరు నుంచి మెజార్టీ ఆయనకు కూడా వచ్చింది కదా చిన్నికి. మరి అప్పుడు ఈయనిప్పించినట్టే కదా. అయినా కూడా కొలికపూడికి ఆయన ఏదో బిచ్చమేసినట్టు రాయడం ఏంటి వార్త? నీచ జర్నలిజానికి పరాకాష్ట కాకపోతే. కాబట్టి ఇదంతా చూస్తుంటే ఓవరాల్గా కేసినేని చిన్నికి అనుకూలంగా కొలికపూడికి వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వబోతున్నారా అన్న అనుమానం వస్తుంది.